ఇది కామాఖ్య మందిర్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్. కొండ మీద ఉంటుంది అమ్మవారి గుడి. నేను గౌహటి రైల్వే స్టేషన్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచేస్తే బస్ స్టాప్ వచ్చింది. ఆ బస్ స్టాప్లో ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి పైకి వేరే టాటా మ్యాజిక్లో ఎక్కి వెళ్తున్నాను. గౌహటి సిటీలో కామాఖ్య మందిర్ కొండ మీద ఉంటుంది. గౌహటి నుంచి బస్ సర్వీస్ ఉంది. అలాగే కామాఖ్య మందిర్ దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి పక్కనేను, అక్కడి నుంచి పైకి ఆటోలు రావచ్చు. లోపలికి వెళ్ళాక గుడి చూపిస్తాను. ఈ మెయిన్ మందిర్కి వెళ్ళే ఎంట్రన్స్. చుట్టుపక్కల అంతా షాపింగ్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. మనకి తిరుపతి టైపే, కాకపోతే అంత రద్దీ కాదు. ఇక్కడ మెయిన్ దర్శనానికి లేట్ చేస్తారు. దానివల్లే ఎక్కువ మంది దర్శించుకోవడం కష్టం అవుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వచ్చేది ఇటు నుంచి. ఇది అమ్మవారి మందిరం, మెయిన్ మందిరం. లోపల ఉంటుంది అమ్మవారు. ఆ చివర స్పెషల్ దర్శనానికి టికెట్లు ఇస్తారు. 500 రూపాయలు నేను లోపల వచ్చినప్పుడు. 1.5 సంవత్సరం క్రితం వచ్చాను నేను. ఇప్పుడు అదే రేటు ఉందో పెంచారో తెలియదు. దీపారాధన చేస్తారు కోరికలు నెరవేర్చుకునేందుకు. తీర్చుకున్న వాళ్ళు, కోరికలు తీరిన వాళ్ళు, కొత్తగా కోరుకునే వాళ్ళు అందరూ ఇక్కడ దీపారాధన చేస్తారు. ఇది ఎంట్రన్స్ కాదు, ఇదంతా దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ లోపల ఉంది. దర్శనానికి క్యూ లైన్ ఉంటుంది ఇక్కడ. ఉదయం 8 ఏం వదులుతారు, మళ్ళీ 1 గంటకంట. ఇప్పుడు 9 అయింది. 1 గంట దాకా ఉన్న దర్శనానికి మళ్ళీ 4 గంటల పైన పట్టుద్ది. అందువల్ల నాకు టైం సరిపోదు. కనీసం 7-8 గంటల పైన పడుతుందంట మామూలు దర్శనానికి. ఆల్రెడీ నేను లోగడ దర్శించుకున్నాను కాబట్టి ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తాను. నాకు సాయంత్రం 6:40కి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి వెళ్ళాలి. ఈ ప్రాంగణం ఒకసారి అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ఆ పైన కనిపించేదంతా క్యూ లైన్, చాలా ఉంది క్యూ లైన్. 10 గంటలు పడుతుందని చెప్పారు వాళ్ళు చెప్పటం. స్పెషల్ దర్శనం కూడా ఇప్పుడు ఎమ్మటే టికెట్లు లేవు 1 గంటకంట. అదే అమ్మవారి మెయిన్ మందిరం, అంతరాలయం అన్నమాట. ఈ ముందు మధ్యలో ఉన్నది ఎల్లో కలర్ది ఉత్సవ విగ్రహం ఉండే ఆలయం. అది దగ్గరగా మనం దర్శించుకోవచ్చు లోపలికి వెళ్ళకపోయినా. ఇదంతా పూజలు జరిపే ప్లేసు. ఇక్కడంతా పూజలు జరుపుతారు. అయితే ఇక్కడ ఏ రోజు వచ్చినా 4 గంటల నుంచి 10 గంటల దాకా టైం పట్టుద్ది దర్శనానికి. కారణం ఏంటంటే ఇక్కడ లోపల పూజారులు చేసే తప్పు. వాళ్ళ స్వార్థం కోసం జనాన్ని ఇట్లా ఇబ్బంది పెడతారు. ఏదో పూజలు చేపిస్తామని, మంత్రాలు చదువుతామని, అదని ఇదని వెళ్ళిన ప్రతి వాళ్ళని ఆపేసి డబ్బులు వసూలు చేస్తారు. దానివల్ల క్యూ లైన్లో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు.
దాన్ని ఎందుకో దేవస్థానం వాళ్ళు దాన్ని ఆపట్లేదు. వాళ్ళు కాంట్రాక్ట్ అనుకుంటా లోపల వాళ్ళకి నెలకింతని, అందువల్ల ఇక్కడ లేటు. లేకపోతే ఎంత జనమైనా పెద్దగా టైం పట్టాల్సిన పని లేదు. పోనీ 500 రూపాయలు, 501 రూపాయల టికెట్ ఉంది, తీసుకొని వెళ్దామన్నా ఉదయం 8ంటికి ఒకసారి, మధ్యాహ్నం 1 గంటకు ఒకసారి ఇస్తారు టికెట్లు. ఉదయం నేను వచ్చేసరికి అయిపోయినాయి. 1 గంట దాకా కూర్చొని అప్పుడు ఇచ్చిన వెంటనే దర్శనం కాదు, మళ్ళీ ఫ్రీ దర్శనం వాళ్ళలో కలిపేస్తారు. అప్పుడు కూడా 3-4 గంటలు పట్టుద్ది. సాయంత్రం 5-6 ఇక్కడే అయిపోద్ది. అందుకని నేను లోగడ వచ్చినప్పుడు స్పెషల్ దర్శనం చేసుకున్నాను. అందువల్ల ఇప్పుడు దర్శనం లేకుండానే వెళ్ళిపోతున్నాను. గుడి ప్రాంగణంలోకి వచ్చి వెళ్తే చాలు, అమ్మవారి దర్శనం అయినట్టేను. ఉత్సవ అమ్మవారి విగ్రహాన్ని చూశాను చాలు. క్యూ లైన్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా మేకలు ఉన్నాయి. ఈ మేకలన్నీ ప్రజలు అమ్మవారికి వాళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు ఇచ్చినవే. ఎక్కువగా బలిస్తారు. లోగడ చెప్పాను నేను. ఈరోజు అయితే ఆ బలి ఇచ్చే కార్యక్రమం ఎక్కడ కనిపించలేదు. అన్నీ అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చేసి వెళ్ళిపోతున్నట్టున్నారు. అయ్యో ఎన్ని ఉన్నాయి చూడండి, కొన్ని వందల దాకా ఉన్నాయి. అన్నీ ఇక్కడే వీళ్ళు పెట్టే ఆహారాలు తింటూ పెరిగి పెద్దవవుతాయి. మరి తర్వాత వాటిని ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ ఆలయానికి ఒకసారి వచ్చి వెళ్తే మహాభాగ్యం. నేను సంవత్సరంన్నరలో మళ్ళీ 2వ సారి రాగలిగాను. 2024 ఫిబ్రవరిలో వచ్చి వెళ్ళాను. మళ్ళీ 2025 ఆగస్టులో వచ్చాను. సారీ, ఆగస్టు కాదు, అక్టోబర్. ఇవాళ అక్టోబరు 28వ తారీఖు. ఎంతసేపు చూసినా తనే తీరట్లేదు అమ్మవారిని. అమ్మవారిని దర్శించుకోవడానికి ఒకసారి రావటమే గొప్పగా ఫీల్ అవుతాం. అటువంటిది నేను అనుకోకుండా 2వ సారి కూడా వచ్చి దర్శించుకోగలిగాను ఆ తల్లిని. నేను ఎంతో అదృష్టవంతుడిని. మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను నేను. మన గుంటూరు విజయవాడ నుంచి రావడానికి చాలా ఈజీ. గౌహటికి విజయవాడ నుంచి డైలీ ట్రైన్లు ఉన్నాయి. డైరెక్ట్ కామాఖ్య అమ్మవారి మందిరం దగ్గరే రైల్వే స్టేషన్ ఉంది. దిగితే ఇక్కడే హోటల్స్ బోల్డ్ ఉన్నాయి. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం చాలా ఈజీ. ఎంత తెలియని వాళ్ళు అయినా వచ్చి చేసుకెళ్ళచ్చు. అది మీకు తెలియజేయడమే నా ఉద్దేశం. ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న మినీ బస్ స్టాండ్. ఒకప్పుడు మెయిన్ బస్ స్టాండ్ అయి ఉంటుంది, ఇప్పుడు మినీ బస్ స్టాండ్ అయింది. మెయిన్ బస్ స్టాండ్ వచ్చేసరికి బైపాస్లో పెట్టారు. ఇప్పుడు మనకు కనిపించే బస్సు ఎదురుగా కనిపించేది డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళుద్ది. ఇక్కడి నుంచి 100 రూపాయలు ఛార్జీ. ఎవరన్నా మనం సౌత్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడి నుంచి సౌత్ ఇండియాకి వెళ్ళాలన్నా ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సు ఎక్కితే చీప్ అండ్ బెస్ట్ వెళ్ళొచ్చు. అదే క్యాబ్లు అయితే చాలా ఎక్కువ అవుతాయి. అది తెలియజేయడం కోసమే ఈ బస్సులు చూపిస్తున్నాను. అలాగే అస్సాం నుంచి ఇక్కడ 7 స్టేట్లు ఉన్నాయి. 7 స్టేట్లకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రతి స్టేట్కి ఇక్కడి నుంచి బస్సులు ఉన్నాయి. కొన్ని స్టేట్లకి ట్రైన్లు ఉన్నాయి. కొన్ని స్టేట్లకి ట్రైన్ లేవు. నాకు తెలిసి నాగాలాండ్ టచ్ అయ్యిద్ది, అంతేగాని లోపలికి లేదనుకుంటా. రైల్వే దగ్గరికి వెళ్ళొద్దు. దాదాపు ఉన్నాయి, లోపలికంటూ వెళ్ళకపోయినా బోర్డర్ వరకు వెళ్తాయి. ఒకప్పుడు నేను పోయినసారి వచ్చినప్పుడు ఈ బయో యాప్లోనే బైకులు బుక్ చేసుకొని తిరిగాను సిటీ. వీళ్ళు ప్రస్తుతం ఆపేసినట్టున్నారు సర్వీస్. ర్యాపిడ్ దెబ్బకి వీళ్ళు తట్టుకోలేకపోయినట్టున్నారు, ఆపినట్టున్నారు నాకు తెలిసి. ఇదంతా మీకు చూపిస్తే ఎప్పుడన్నా కామాఖ్య మందిరికి వచ్చే వాళ్ళకి
ఇక్కడ చుట్టుపక్కల స్టేట్లు ఏమైనా చూడాల్సిన అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చూపిస్తాను నేను. రైల్వే స్టేషన్కి వెనక పక్క అనమాట. 1 నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఏముండదు, వెనక పక్కే ఉంటుంది మెయిన్ ఏరియా అంతా. స్ట్రీట్లన్నీ బజార్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇది నవగ్రహ మందిరం అంటారు, గౌహటిలో కొండ మీద ఉంది. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. చాలా బాగుంది ఆలయం చూస్తానికి కొండ మీద. నేను చూసి మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. ఒకసారి ర్యాపిడ్ బుక్ చేసుకొని వస్తే వాడు ఇటు రైట్కి వచ్చి పైకి తీసుకురావాల్సింది లెఫ్ట్కి వెళ్ళాడు, ఇక్కడ చూపిస్తుందని. అది గుడి వెనక కింద చూపించింది, అక్కడే చూపించిందని దింపేసి వెళ్ళిపోయాడు. చేసేది లేక మధ్యాహ్నం అయింది, ఆలయం కూడా క్లోజ్ చేస్తారని చెప్పి నేను రిటర్న్ వెళ్ళిపోయి భోజనం చేసి సాయంత్రం ఫ్రెష్గా మళ్ళీ వచ్చాను ఈ ఆలయం చూడటానికి. ఆ భగవంతుడే నన్ను రప్పించాడు ఇక్కడికి. నవలింగాల్ని ఇంత దూరం చూసి వెళ్ళకుండా బాగోదనే ఉద్దేశంతో భగవంతుడే నన్ను పిలిపించి దర్శనం ఇచ్చాడు. చాలా ఆనందంగా ఉంది. ఇది కొండ మంచి గౌహటి సిటీ చూడండి ఎట్లా ఉందో. మంచు పట్టింది, క్లియర్గా కనిపించట్లా ఊరు. మన విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తీస్తే ఊరు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇది మెయిన్ ఆలయం. 9 లింగాలు చుట్టూ పెట్టి, 8 లింగాలు చుట్టూ పెట్టి 9వ లింగాన్ని మధ్యలో పెట్టారు. మన నవగ్రహాలు గుడిలో పెట్టినట్టు ఇక్కడ లింగాలు పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది ఆలయం మాత్రం. లోపల వీడియో తీయనిలా, బయట నుంచి కొంచెం తీశాను. మీరు కూడా చూసి సంతోషిస్తారని ఆశిస్తున్నాను. ఇది నవగ్రహ మందిరం గౌహటిలో ఒక కొండ మీద ఉంది. నేను పోయినసారి దీని గురించి ఆలోచించలేదు, కానీ చాలా మంచి గుడికి వచ్చాననిపించింది. ఎందుకంటే మన వైపు నవగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు పెట్టి మనం చుట్టూ ప్రదక్షిణ చేసి కొలుస్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి నవలింగాలు పెట్టారు. నవలింగాలను పెట్టి పూజలు చేస్తున్నారు. ఇది మామూలుగా వీడియోలు తీయొద్దున్నారు, నేను ధైర్యంగా తీస్తున్నాను. నవలింగాలు పెద్ద పెద్ద లింగాలు, అందరూ దగ్గరుండి పూజలు చేయించుకుంటున్నారు. చాలా గొప్పగా ఉంది ఈ ఆలయం మాత్రం.